మీ ఇంటికే వచ్చి కరెక్ట్గా ఇస్తున్నారు కదా? ఇస్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి, అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తా ఉందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారండి, ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి, బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను, మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాం. ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే, మీరు లేరు, తీసుకోలేదు, కారణం ఏంటని అడిగి మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్గా చేసాం. కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు, ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి, వద్దండి అయ్య గారు, వద్దండి. మీరు మా ఇంటికి వస్తమే మాకు కొంత సంతోషం. నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి, ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే, గుడ్. కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలన్నీ ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. చేద్దాం, సరేనా? సరే అండి అయ్యారు. ఓకే అమ్మా, అన్ని విధాలు మేము ఆదుకుంటా. ఇచ్చేసేమ్మా. ఏమేం చేశారు? కదమ్మా, దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను. ఎంత అవుతుంది ఇంటికి? యాక్చువల్గా మనకి యూనిట్ కాస్ట్ 1,50,000 సార్. బెనిఫిషరీస్ కి ఇంకొక 50 ఎక్స్ట్రా ఉంది. అట్ట కాదమ్మా, ఈ ఇల్లు నీట్గా కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది? ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే 2 lakhs అవుతుంది. 2 lakhs అవుతుంది. ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది? షాప్ ఆయన రోడ్ మీద అడిగాడు సార్. మినిమం మనకు ఒక 50 to 1 lakh అవుతుంది సార్. ఎక్కడ కట్టి? PMEGP కానీ ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగా వచ్చి అది ఇస్తాము. ఎక్కడ కడతారు? రూట్ సెట్ చేస్తాం సార్, పంచాయతీ ప్రాపర్టీస్ లో కానీ. అక్కడ కట్టుకుంటావా? అక్కడికి వెళ్తావా? అది ఒక షాప్ కట్టిస్తారు, దాన్ని నీకు ఇస్తారు. ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు. ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు. ఇల్లు నీట్గా కట్టించేసి అమ్మ, నీట్గా కట్టి అవసరమైతే ఇంకొక 50,000 లక్షైన పర్లా, 3 లక్షల పర్లా నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను. గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఇల్లంతా కంప్లీట్ చేస్తారా? షాప్ కూడా కంప్లీట్ చేస్తారు. అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు, ఆధునికమైన పనిముట్లన్నీ. అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా. నీకు 4,000 రూపాయలు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం. ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం. ఓకే, లేండి రా. నువ్వు బాగా చదువుకోవాలి కదా, యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా. ITI చేస్తే ఎట్లా? ఇంకా చదువుకోవాలని కోరుకుండాలి కదా. నాన్నగారు ఇప్పటికీ చాలా చదివించారండి, చెప్పులు కుట్టుకుంటూ ముగ్గురిని. కానీ ఇంకా అక్కడికి వెళ్ళి చేసాడు, నాకు ఇంకా అక్కడితో డ్రాప్ అయ్యి నేను. ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా వాడతావా? మరి చదువుకుంటే కదా, దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా, నేర్చుకోవచ్చు కదా కొత్త విషయాలన్నీ. కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలో చెయ్యి, నేను చెప్తాను. ఓకే, మీరు పని చేయండి, మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి. అవసరం P4 పెడతా పర్మనెంట్గా, 2 చేద్దాం చెప్తాను.